హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ఈ స్ట్రాటజీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డిఫరెంట్ స్ట్రాటజీస్ చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం వాల్యూమ్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్తో మనం సెన్సెక్స్లో అబ్జర్వ్ చేయగలిగిన ఒక స్ట్రాటజీ గురించి చూద్దాం. అండ్ దీనికోసం మనం వాల్యూమ్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్ని యూజ్ చేస్తాం. అండ్ మీకు తెలుసు, ఎప్పుడైతే ఒక క్యాండిల్ యొక్క హై ఎండ్లోకి మధ్యలో అనదర్ క్యాండిల్ ఉంటుందో దాన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ అని చెప్పని అంటాం. అండ్ దీన్ని మనం ఇంకొక పేరుతో ప్రెగ్నెంట్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ హరామీ క్యాండిల్ అని పిలుస్తాం. అండ్ దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ధన్ వెబ్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇది సెన్సెక్స్కి సంబంధించిన స్ట్రాటజీ కాబట్టి సెన్సెక్స్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము. అండ్ మనం సెన్సెక్స్లో చూసినప్పుడు ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ అన్నది 82,400గా ఉంది. అండ్ మనకి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అన్నది తెలుస్తుందో అప్పుడు ఇమీడియట్గా మనం ఎట్ ద మనీ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 82,400 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ రెండు చార్ట్స్ని నేను ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ 82,400 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ చార్ట్లో చూద్దాం. ఈ సెన్సెక్స్ స్ట్రాటజీకి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్స్ మనం చూసే ముందు ఏదైతే మనకి ఇండికేటర్ టెంప్లెట్ ఉంటుందో దాన్ని ఫస్ట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ని యాడ్ చేస్తున్నాను. అండ్ వాల్యూమ్ని మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి వాల్యూమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చార్ట్ మూవ్ అయినప్పుడు వాల్యూమ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం దీన్ని ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసి మూవ్ టు న్యూ పెయిన్ బిలో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఏదైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ పెయిన్స్ ఎబోవ్ అండ్ బిలో ఉంటాయో అండ్ ఈ కంప్లీట్గా 2 డిఫరెంట్ టైల్స్ కింద ఉంటాయి. అండ్ మనం అవసరమైతే ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇండికేటర్ టెంప్లెట్లో మనం యూజ్ చేస్తున్న ఇంకొక ఇండికేటర్ వచ్చేసి మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో మనం ఏవైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూస్తామో చార్ట్లో వచ్చిన అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడం అనేది కొన్నిసార్లు మనకి టఫ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయడానికి మన కోసం ధన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్న ఇండికేటర్ని తీసుకొచ్చింది. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఇక్కడ మనకు కావాల్సిన ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మనకు అది డిఫాల్ట్గా అపేర్ అవుతుంది. సో నేను ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై ఎండ్లో ఏదైతే టాప్ అండ్ బాటమ్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మార్క్ చేసేలాగా నేను ఆన్ చేసి పెడుతున్నాను. అండ్ ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ అన్నది 3 మినిట్స్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు మార్నింగ్ ఎప్పుడైతే 9:15 తర్వాత మార్కెట్ అన్నది ఓపెన్ అవుతుందో ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ ఉంటుందో దాన్ని మనం పక్కకి పెడతాం. సో ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీ అన్నది ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్లో అవాయిడ్ చేయడం అన్నది చేస్తాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవడానికి మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని చూస్ చేస్తాము. అండ్ వాల్యూమ్ ఏదైతే జరుగుతుందో రెడ్ వాల్యూమ్ అండ్ గ్రీన్ వాల్యూమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే 9:15 తర్వాత ఏదైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో దాన్ని మనం మార్క్ చేసుకుంటాము ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ మనం చూస్తే 9:24 క్యాండిల్లో వాల్యూమ్ అన్నది హైయెస్ట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను హైయెస్ట్ వాల్యూమ్ అని చెప్పనని రాస్తున్నాను. అండ్ వాల్యూమ్లో మనం హైని మార్క్ చేసుకున్న తర్వాత క్యాండిల్లో కనుక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిందో లేదో మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ అన్నది ఇక్కడ ఫామ్ అయింది అదే క్యాండిల్లో. సో నేను హై ఎండ్లోని మార్క్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ 9:24 క్యాండిల్లో హైయెస్ట్ వాల్యూమ్ అన్నది ఇప్పటి వరకు జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 9:24కి ఏదైతే వాల్యూమ్ వచ్చిందో ఆ వాల్యూమ్ కంటే హైయెస్ట్ వాల్యూమ్ ఈ క్యాండిల్లో అది బ్రేక్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు 9:36కి దీన్ని మూవ్ చేస్తున్నాను. అండ్ 9:36కి మూవ్ చేశాను. అండ్ ఈ క్యాండిల్లో మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై ఎండ్లో ఉందో ఆలోని హైయెస్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేయడం జరిగింది. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడైతే వస్తుందో మనం ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ ఉందో దాని కింద ఒక బఫర్తో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎంట్రీ అన్నది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ప్లాన్ చేస్తే అప్రాక్సిమేట్గా 205 ఉన్న ఈ పర్టిక్యులర్
ఇండెక్స్ యొక్క ఆప్షన్ అన్నది మనకి అప్రాక్సిమేట్గా 600 వరకు వెళ్ళడం జరిగింది. అండ్ మీరు కనుక స్కాల్పర్ అయి ఉంటే ఒక 20 to 30 పాయింట్స్ అన్నది ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు గమనించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనం లాజిక్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ని మనం జనరల్గా రివర్సల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఈ రివర్సల్ అన్నది జరుగుతుందో అండ్ దీనికి ఎప్పుడైతే వాల్యూమ్ కూడా సపోర్ట్ వస్తుందో అప్పుడు వస్తున్న బ్రేక్అవుట్ అన్నది కన్సిడరబుల్లీ ఒక గుడ్ బ్రేక్అవుట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్గా ఆప్షన్ ప్రీమియం అన్నది కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక రివర్సల్ అన్నది ఈ ఇన్సైడ్ క్యాండిల్ దగ్గర అబ్జర్వ్ చేయగలిగాము. అండ్ ఇదే క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో విత్ హైయెస్ట్ వాల్యూమ్ మనకి ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ అప్సైడ్ అన్నది చూడడానికి అవకాశం ఉంది. అండ్ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకి ఈవెన్ దో హైయెస్ట్ వాల్యూమ్ అన్నది ఈ క్యాండిల్లో జరిగిన అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూమ్ అన్నది ఈ క్యాండిల్లో జరిగిన ప్రైస్ అన్నది మూవ్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కంపేర్డ్ టు ఈ క్యాండిల్ మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ అయినది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూమెంట్ అన్నది హైయెస్ట్గా ఈ పర్టికులర్ క్యాండిల్లో వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అన్నది విత్ వాల్యూమ్స్ జరుగుతుందో ఇలాంటి సందర్భాల్లో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాము. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీని కనుక సమరైజ్ చేసుకున్నట్లయితే మనం ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ కోసం 3 minutes టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఇండికేటర్స్లో వచ్చేసి మనం వాల్యూమ్ని యూజ్ చేస్తున్నాము అండ్ ఇన్సైడ్ క్యాండిల్స్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ ఇన్సైడ్ క్యాండిల్ కోసం దాన్ని ప్రొవైడ్ చేస్తున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్న ఇండికేటర్ని నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం 9:15 తర్వాత ఎప్పుడైతే 3 minutes క్యాండిల్లో ఒక మంచి గ్రీన్ వాల్యూమ్ ఉంటుందో అండ్ ఆ గ్రీన్ వాల్యూమ్ని నెక్స్ట్ హైయెస్ట్ క్యాండిల్ ఏదైతే వస్తుందో వాల్యూమ్లో అది కనుక బ్రేక్ చేసి ఉండి అండ్ అదే టైంలో ఇన్సైడ్ క్యాండిల్ కనుక మనకు ఉన్నప్పుడు మనం స్ట్రాటజీలో ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ వెనక లాజిక్ని మనం చూసినప్పుడు ఎప్పుడైతే రివర్సల్ వస్తుందో ఆ రివర్సల్ అన్నది వాల్యూమ్తో మనం కన్ఫర్మేషన్ తీసుకొని మన ట్రేడ్ అన్నది ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాము. సో మనం మన ఎంట్రీ ఏదైతే ఉందో అది కొంత స్ట్రాంగ్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇన్ దిస్ స్ట్రాటజీ. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు రివర్సల్ ఏదైతే జరుగుతుందో ఆ రివర్సల్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో కన్ఫర్మ్ చేసుకుంటున్నాము అండ్ బ్రేక్అవుట్ని వాల్యూమ్తో కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. సో ఇదే రీజన్ వల్ల మనకి ఎంట్రీ అన్నది కొంత స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే 82,400 కాల్ ఆప్షన్లో ఉన్నామో ఆ పర్టికులర్ కాల్ ఆప్షన్ని మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం 14th October రోజుని మనం వాల్యూమ్ క్యాండిల్లో చూసుకున్నప్పుడు మనకి ఈ క్యాండిల్ యొక్క హై అన్నది ఇక్కడ ఉంది అండ్ మనం 9:15 క్యాండిల్లో ఎంట్రీ అన్నది ప్లాన్ చేయము. సో ఆబ్వియస్గా నెక్స్ట్ క్యాండిల్లోకి నేను మార్క్ చేస్తున్నాను హైని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ క్యాండిల్ హై అన్నది నెక్స్ట్ కంటిన్యూస్గా మనం డే మొత్తంలో ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి రివర్సల్స్ అండ్ మొమెంటమ్స్ తక్కువ ఉన్న రోజులు ఉంటాయో అలాంటి రోజుల్లో మనకి వాల్యూమ్ అన్నది ఈ ఇండికేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం హై అన్నది అసలు బ్రేక్ అవ్వడమే జరగలేదు. సో దీనివల్ల మనకి ఇక్కడ ఎంట్రీ అన్నది స్కిప్ అవ్వడం జరిగింది. సో మనం మార్కెట్లో చూస్తూనే ఉంటాం మనకి గిఫ్ట్ నిఫ్టీలో ఒక పాజిటివ్ అప్సైడ్ ఏదో చూపిస్తాడు. బట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది కొంచెం డౌన్కి రీట్రేస్ అయ్యి ఇమీడియట్గా ఒక అప్సైడ్కి వెళ్ళిపోవడం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేయాల్సినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ మధ్య రెగ్యులర్గా మనం మార్కెట్స్లో చూసినప్పుడు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏదైతే డైరెక్షన్ ఉంటుందో దానికి ఎగెనెస్ట్గా రావడము అండ్ కొంత రీట్రేస్ అయిపోయి ఇమీడియట్గా దాని ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవడం అన్నది చూస్తూ ఉంటున్నాం. సో దీన్ని మనం రివర్సల్స్ అని చెప్పని అంటాము. సో మనం రివర్సల్స్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ వాల్యూమ్ అన్నది మనకి ఎంట్రీని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక స్కాల్పర్ అయి ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఒక మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కనుక ట్రెండ్ ఫాలోవర్ అయితే ఇదే స్ట్రాటజీకి 21 మూవింగ్ యావరేజ్ని మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం స్ట్రాటజీని కనుక సమరైజ్ చేసుకుంటే ఈరోజు ఎక్కడైతే సెన్సెక్స్ ఓపెన్ అయిందో అక్కడ ఎడదా మనీ ఆప్షన్స్ని మనం స్క్రీన్ మీద వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము. అండ్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత రెండింటిని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ 3 minutes క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ వాల్యూమ్స్ని యూజ్ చేస్తున్నాము. సో మనకి 9:15 ఏదైతే క్యాండిల్ ఓపెన్ అవుతుందో ఆ ఫస్ట్ 3 minutes క్యాండిల్ అన్నది మనం ఎంట్రీ నుంచి అవాయిడ్ చేస్తున్నాము. బికాస్ ఫస్ట్ 1-2 minutesలో
ఒక వాలటాలిటీ అన్నది మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎంట్రీ అనేది కొంత రిస్క్ అవ్వడం వల్ల మనం ఫస్ట్ వాల్యూమ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏదైతే 9:18కి క్యాండిల్ ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి మనం గమనించినప్పుడు ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తూ ఏదైతే వాల్యూమ్ జరుగుతుందో ఆ పర్టికులర్ వాల్యూమ్ క్యాండిల్కి కరస్పాండింగ్గా ఇన్సైడ్ క్యాండిల్ కనుక ఉండుంటే మనం అక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మనం అనలైజ్ చేసిన ఆప్షన్ని చూసినప్పుడు 82,400 కాల్ ఆప్షన్లో ఈవెన్ దో ఒక వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చినా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినా మనకి హై అన్నది బ్రేక్ అవ్వడం జరగలేదు. బట్ అదే మనం పుట్ ఆప్షన్లో చూసుకున్నప్పుడు ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది అండ్ వాల్యూమ్ అనేది హై కూడా బ్రేక్ చేయడం జరిగింది విత్ ఇన్సైడ్ క్యాండిల్. సో ఇలా మనం సెన్సెక్స్లో 3 minutesలో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయొచ్చు బై యూజింగ్ వాల్యూమ్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ దాని నుంచి మీకు ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ స్ట్రాటజీని లైవ్లో డిప్లాయ్ చేసే ముందు బ్యాక్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.